అన్నా అదిగో అక్కడ ఉన్నారు. ఎవరా మీరు? పక్కన ఇక్కడికి ఎందుకు వచ్చారు? అత్తయ్య వాళ్ళ ఇంటికి. అన్నా వీడే అన్నా. అత్తింటికి వచ్చిన వాళ్ళకి మా ఇంటి అమ్మాయితో ఏంట్రా సంబంధం? లేదు, జస్ట్ ఊరికే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటా. నువ్వు ఏమనుకుని మాట్లాడుంటావో నాకు తెలుసురా రే. అయిపోయావరా? వీళ్ళేం తప్పు చేసినా దయచేసి క్షమించు. నా కోసం క్షమించి వదిలేయ్ అరుణ్. అరుణ్ ప్లీజ్ నా కోసం వదిలేయ్ అరుణ్. ఇలా చూడరు, వీళ్ళు మా ఇంటికి వచ్చిన చుట్టాలు. రేయ్, బంధువులైతే ఇంటికి వచ్చామా, తిన్నామా, ఊరు చూసామని ఉండాలి. అది వదిలేసి మా ఇంటి అమ్మాయి వెనక తిరిగితే ఏంట్రా అర్థం? సారీ అరుణ్. ఏరా, మీకు అసలు బుద్ధుందా? వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. వీళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. రేయ్, ఇకపై నువ్వెక్కడైనా నా చెల్లి వెనకాల తిరగడం మాత్రం చూశానంటే నరికేస్తాను. నీకోసం వదిలేస్తున్నాను రా, జాగ్రత్త. రేయ్ వచ్చేసారా?
హలో అయ్యా మన అరుణ్కి దెబ్బ తగిలింది, అందుకే హాస్పిటల్లో చేర్చాం. ఆ, అరుణ్కి ఏమైంది? ఆ నలుగురు కొట్టారయ్యా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారా? హాస్పిటల్లో అయ్యా. ఏంటి హాస్పిటల్లోనా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. డాక్టర్, బాగా గాయమైంది. ఆ మందు ఉంటారా? అరుణ్ డాక్టర్, నా కొడుకు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు? ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమండి. తలకి బలంగా గాయమైంది. ఆ. స్కాన్ తీసి చూస్తే గానీ ఏంటో తెలుస్తుంది. మీరు వెళ్ళి స్కాన్ తీసుకురండి. నర్స్ డీటెయిల్ గా రాసు. అలాగే ఓకే. డాక్టర్. సార్ కాస్త చూసుకుంటూ ఉండండి. ఆ. ఏదైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే అమ్మా. రేయ్, వాళ్ళు నలుగురు కొట్టేదాకా మీరేం పీకుతున్నారా? అయ్యా, రేయ్, అంటే నోరు మూయరా. అది- నీ గొప్పలన్నీ ఊళ్ళో మాత్రమే. రేయ్, ఎత్తుకొచ్చారా? చించారు. ఈ పాటిగా నలుగురిని తీసుకొచ్చి నా కాళ్ళ కింద పడేసి ఉండాలి. త్వరగా ఆ పని కానివ్వండి. ఏయ్! ఏయ్!